वसुदेवसुतं वसुदेवसुतं देवं देवं कंसचाणूरमर्दनम् कंसचाणूरमर्दनम् देवकी देवकी परमानन्दम् परमानन्दं कृष्णं कृष्णं वन्दे वन्दे जगद्गुरुम् जगद्गुरुं श्रीकृष्णं श्रीकृष्णं वन्दे वन्दे जगद्गुरुं जगद्गुरुम् सर्वं सर्वं श्रीकृष्णार्पणमस्तु। श्रीकृष्णार्पणमस्तु। థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిన్న మనం 5, 6 శ్లోకాలు చూసాం కదా. 5, 6 శ్లోకాల్లో ఈ అధ్యాయంలో మనకు మొదల్లోనే చెప్పారు ఈ కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగం మూడిటి గురించి కొంచెం కొంచెంగా క్లుప్తంగా దాన్ని స్పృశించి మళ్ళీ అక్కడి నుంచి ధ్యానం. ఎందుకంటే యోగం పేరే ధ్యాన యోగం, ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయోగం అంటే మన ఆత్మని సమస్థితిలో ఉంచుకోవటం, మన ఆలోచన సమస్థితిలో ఉంచుకోవటం, ఆత్మని ఆ, దర్శనం చేసుకోవడానికి. దాన్ని మనం ఎలా సాధించాలి అనేది, ఈ ధ్యానం ద్వారా ఎలా వెళ్ళాలనేది మనకి తెలుసు అధ్యాయంలో మనకి చెప్తున్నారు. మనం చూసిన దాంట్లో ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలే కానీ ఎవరో వచ్చి మనకి సహాయం చేయరు. చేసినా కూడా అది ఊరికే మార్గదర్శనం కోసం నువ్వు ఇలా వెళ్ళు అలా వెళ్ళు అనేది తప్ప మిగిలినవన్నీ మన ఆకలికి మనమే తినాలి, మన పని ఉంటే మనమే వెళ్ళాలి, మనమే నడవాలి. మన ఒంట్లో బాగాలేకపోతే మన మందు మనమే వేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు మందు వేసుకుంటే మనకు తగ్గదు. అందుకని ఏదైనా సరే మనమే ఉద్ధరించుకోవాలి దీంట్లో. అంతేకాకుండా మనం ఎవరైతే ఇంద్రియాలను జయిస్తారో వాళ్ళు వాళ్ళకి ఆత్మ అనేది బంధువులు అనే మాదిరిగా ఉంటుంది. జయించని వాళ్ళకి వాళ్ళే శత్రువులు అవుతారు. ఇవి జయించిన వాళ్ళకి వాళ్ళే బంధువులు అవుతారు అని చెప్పాను. అందుకని దేవుడు ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారో వాళ్ళకి దేవుడు కూడా సహాయం చేస్తాడు అని చెప్పి మనకి చూసాం మనం. ఈ గురువు కైవల్యధామానికి తీసుకెళ్ళరు. గురువు మనకి కైవల్యధామానికి అంటే కైలాసానికి మన ఈ పైలోకాల్లో మనం కలవటానికి కావాల్సిన మార్గాన్ని చూపిస్తారంటే మనది వెనకాలండి మన దగ్గర చేతులు చేయబట్టుకుని ఏళ్ళు పట్టుకొని తీసుకెళ్ళరు. ఇప్పుడు మన చెట్టు ఎక్కేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎంతవరకు తీసుకెళ్తాం చెట్టు ఎక్కేవాళ్ళని మనం? మనకు అందినంత వరకు ఒక 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు ముందుకు పట్టుకుంటాం. తర్వాత ఎవరు ఎక్కాలి? వాళ్ళే ఎక్కాలి. చెట్టు ఎక్కాలి అనుకుంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళే చేయాలి. ఆ చెట్టు చివరికి చేరుకోవాలి. మనం ఈ చెట్టు గురించి, తర్వాత చెట్టు చివరి కొమ్మనున్న ఫలాన్ని మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎలా వెళతాము అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా మనం ఏదైనా సరే మనమే చేసుకోవాలి, సాధించుకోవాలి, మనమే ఉద్ధరించుకోవాలి. కానీ కష్టమైన, నిష్ఠురమైన, శ్రమైన, దుఃఖమైన ఏదైనా సరే మనమే ఉద్ధరించుకోవాలి, మనమే చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, మార్గదర్శనం ఇవన్నీ దొరుకుతాయి. అది మనం దాన్ని చూసాము. ఇందులో ఒకటి మనకి ఒక స్వతహాగా మనిషికి 2 రకాల స్వభావాలు ఉంటాయి. అందులో ఒకటి మంచి స్వభావం, ఇంకోటి చెడ్డ స్వభావం. మంచి స్వభావం అంటే మనకి సమాజం ఒప్పుకునేవి, సమాజపు హితానికి, సమాజానికి మంచి చేయడానికి చేసేవి, మంచి కర్మలు, మన దానివల్ల ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి కష్టం లేకుండా మనమే చేసేవి అని చెప్తూ దాంట్లో త్యాగము వాటి గురించి, ఈ జనము, దానము, ఇవన్నీ సేవ, ఇవన్నీ గురించి చెబుతూ రమణుల వారు చేసిన త్యాగం దాని గురించి, వాళ్ళకి అవసరమైన దాన్ని కూడా అవతల వాళ్ళ అవసరానికి, మనకంటే అవతల వాళ్ళ అవసరం పెద్దది అని చెప్పి అనుకున్నప్పుడు దాన్ని ఎలా మనం త్యాగం చేయాలి అనే దాన్ని మనసులో నుంచి మనం ఎలా దాన్ని బయటికి తీసేయాలి అనే దాని గురించి మనం చూసాం. అట్లాగే ఈ చెడు స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళు దాని మీద ఎక్కువ కనుక ఏకాగ్రత చూపించి దాని మీదనే వెళితే వాళ్ళకి అదే శత్రువులు అవుతుంది. వాళ్ళకి ఆ చెడు పనులే చేస్తారు కానీ మంచి పనులు చేయరు, సమాజం హర్షించదు వాటిని అని చెప్పారు. కాబట్టి మనం ఈ చెడు స్వభావాన్ని మీద మన ఏకాగ్రత, మన ఫోకస్ని, మన తీవ్రతని తగ్గించి మనము మంచి స్వభావం మీద చూపించుకున్నప్పుడు మనకి ఈ
బంధువులు అవుతాం. వీళ్ళందరూ మనకు మనసుని ఇంద్రియాలని జయించినప్పుడు మనకు మనమే బంధువులు అవుతాము. ఈ చెడ్డ కార్యక్రమాలు మనం చేసినప్పుడు మనకు మనమే శత్రువులు అవుతాం అన్నమాట. అందుకని చెప్పి మనం ఈ రెండింటిని మనకి మనసుని జయించి ఇంద్రియాలను జయించి మన సమభావంతో ఉండాలి అని చెప్పేసి అని తర్వాత దీంట్లో కూడా మళ్ళీ నెక్స్ట్ 6వ శ్లోకంలో కూడా ఇదే చెప్తారు. ఎవరైతే వివేకము తెలివితేటలతో వైరాగ్యంతో మనం జయించుకుని మనసుని జయించుకుని ఆ మనసు జయించిన మనసు మనకి ఉపకారం చేస్తుంది కాబట్టి అది మనకు బంధువు. జయింపలేదు అంటే అది మనకి శత్రువు కింద లెక్క అని చెప్పి మనకి దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఈ మంచి స్వభావము దీని గురించి మనం ఏం చేయాలి, ఉపకారం చేయటము స్నేహం చూపించటము మనకి మిగిలినవన్నిటిని ఇది మనం ఈ జనన మరణాలు అనేటువంటి ఈ సముద్రంలో నుంచి ఈ గోతులో నుంచి మన బయటికి తీయటానికి జీవన్ముక్తికి ఈ మనసుని జయించటం అనేది ఎలా అనేది మనకి చెప్తున్నారు. అందుకని మనసుని మన స్వాధీనం మీద ఉంచుకుంటే మనసు మనకు బంధువు అవుతుంది, లేదంటే మనకు శత్రువు అవుతుంది అని చెప్తున్నాం. ఇంకా ఈ రెండిట్లో ఈ కామక్రోధాది జంతువులు కామక్రోధాది అన్ని ఇవన్నీ జంతువులు, క్రూరమైన జంతువులు, హాని చేసే జంతువులు. ఈ హాని చేసే జంతువుల నుంచి మనం రక్షింపబడాలి అంటే అవన్నిటిని మనం జయించాలి అంటే మనసుని ఇంద్రియాలని ఇవన్నీ జయించినప్పుడు ఈ కామక్రోధ భయం ఇట్లాంటి అరిషడ్వర్గాలన్నింటినీ మనం బయటకు వచ్చి మనం ఆత్మ దర్శనానికి తేలిక మనం ముందుకెళ్తాము అని చెప్పని ఈ శ్లోకంలో చెప్తారు. వాళ్ళ నుంచి 7వ శ్లోకం మొదలు పెడదాం. చదవండి. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः. జితాత్మన అంటే జయింపబడిన మనసు కలవాడు, ప్రశాంతస్య పరమశాంతితో కూడిన వాడునకు మనుజునకు శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణాలు సుఖ దుఃఖాది ద్వంద్వములందు తథా అటులనే మానవమానయహో మానము అవమానము అందు పరమాత్మ సమాహిత అనుభవం నందే ఉండును నిలకడ చెంది ఉండును లేక ఆత్మ మనస్సు పరం మిక్కుటముగా సమాహిత ఆత్మానుభవం అందే ఉండును అని చెప్పవచ్చు. మనసుని జయించిన వాడు పరమశాంతితో కూడిన వాడు మనుషునకు శీతోష్ణ సుఖ దుఃఖాదులందు మానవమానమందు పరమాత్మానుభవము చెక్కు చెదరకనే ఉండును లేక అటువానికి శీతోష్ణాదులందు మనసు లెస్సగా ఆత్మానుభవం అందే ఉండును అని. మనం మనం మన సామాన్య మనుషులు జీవులం కాబట్టి మనకి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆ మొదటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వదిలేస్తే మనం ఇక అన్ని మనకు అర్థం అవుతుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చిన్న చిన్న అర్థం అవుతుంది. అర్థమైనప్పుడు ఏంటి మనకి ఈ మొదటి వాళ్ళకి మనం ఇవన్నీ నేర్పుతాం. కింద పడవద్దు, నడవద్దు, భయపడతాం. ఈ భయం తర్వాత కోపము, మనం కోపం తెచ్చుకుంటే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు మన చూసి. మనం ఏ పని చేస్తే పిల్లలు మనల్ని అనుకరిస్తారు. అట్లా మనల్ని కూడా మనం ఒకప్పుడు మనం అదే స్థితిలో ఉండి ఉంటాం. కాబట్టి మనం ఇవన్నిటినీ సామాన్య మానవులం కాబట్టి మనం ఈ సుఖ దుఃఖాలు, కష్టము, నిష్ఠూరము, సుఖము, దుఃఖము ఇవన్నీ తర్వాత వేడి, చలి, మూడు చూడండి ఫ్యాన్ వేసుకుంటారు, ఏసీ పెట్టుకుంటారు, దుప్పటి కప్పుకుంటారు. చలి వేడి ఉండకూడదు, చలి కావాలి, మళ్ళీ అది ఎక్కువ ఉండకూడదు. సమశీతోష్ణ స్థితి అంటూ ఉంటారు. అది ఉన్నప్పుడు మనం చక్కగా నిద్రపోతాం. అట్లా ఈ మనిషికి ఈ అవమానం అంటే గౌరవము, అవమానం ఇవన్నీ మనకి సహజం. మనం ఈ జీవితంలో ఎంత మనం బాగా ఉన్నాము, ఎవరికి మనం అపకారం చేయలేదు, మనం ఎవరికి దూరంగా ఉన్నాము, మనం అందరినీ మన ప్రేమతో చూస్తున్నాం అనుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మనకి అవమానం అనేది జరుగుతుంది. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. గౌరవాలు జరుగుతాయి. ఎవరికి పనికిరాని వాడు కూడా ఎవరికో ఇంకొకటి పనికి వస్తాడు. ఒకళ్ళు పనికి వచ్చిన వాళ్ళు గౌరవం ఇస్తారు. ఆ గౌరవం ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూస్తుంటారు, ఏంటి ఎవరికి పనికిరాడు, వీడి గౌరవిస్తున్నారు వీళ్ళు ఏంటి అని చెప్పని. ప్రతివాడికి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి, వాళ్ళు ఉండే స్థితిని బట్టి మానవమానాలు అనేవి ఉంటాయి. అట్లాగే సుఖ దుఃఖాలు ఉంటాయి, శీతోష్ణ దుఃఖాలు, శీతలము ఉష్ణం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ సమానంగా చూడాలి.
మనం కోపం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఆహా ఓహో అని చెప్పేసి అని, కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు రావాలి, నా అంతటి ఇది లేదు, దేవుడు నాకే ఎందుకు పెట్టాడని దేవుడిని శపించుకుని ఇవన్నీ చేసి, సుఖం వచ్చినప్పుడు దేవుడికి చెప్పండి, దేవుడా నీ వల్లే వచ్చింది సుఖం అని చెప్పండి. సుఖం వచ్చినప్పుడు నా వల్లనే జరిగింది ఇదంతా, నేను చేసింది ఇది, నేను చేయబట్టే ఇది అయింది, లేకపోతే అవ్వదు అని చెప్పి మనం నలుగురికి చెప్తాం. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం ఎవరినంటాం? దేవుణ్ణి అంట. దేవుడు. మరి దుఃఖానికి మనమే కారణం అవ్వాలి కదా, సుఖానికి మనం కారణం అయినప్పుడు అలాగా మనం మనం అది అనుకోం. ఇంకా గట్టిగా కోపం వస్తే, ఇంకా బాధ ఎక్కువ వేస్తే, పక్కింటాడు బాగానే ఉన్నాడు కదా వాడికి రావచ్చు కదా, లేకపోతే ముందుంటాడు బాగానే ఉన్నారు కదా వాళ్ళకి రావచ్చు కదా, ఇంకొకరు అట్లా వాళ్ళకి రావచ్చు కదా అని చెప్పాను. చిన్న సామెత చెప్పుకోవాలంటే, ఒకళ్ళ ఇంట్లో దూడ చచ్చిపో, కొడుకు వచ్చి తండ్రి చెప్తాడు, నాన్న దూడ చచ్చిపోయింది అని. తండ్రి వెంటనే పక్కన బాబాయ్ గారి దూడ కూడా చూడరా, వీడి దూడ పోయినందుకు బాధలేదు, వాడి దూడ పోకపోతే బాధ ఉంటుంది. ఇవన్నీ ఈర్ష్య, అసూయ, దుఃఖం, సుఖం, లోభిత్వం, కామక్రోధం, భయాలు, ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ అప్పుడు ఆరే చెప్పారు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటాయి అవన్నీ కానీ. ఇవన్నిటినీ అంటే 6 బ్రాడర్ క్లాసిఫికేషన్, కొంచెం విశాలంగా దీంట్లో 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 అని చెప్పాను. మిగిలినవన్నీ ఒక్కో దాంట్లో మళ్ళీ సబ్సెట్స్ వస్తాయి, మళ్ళీ చిన్న చిన్నవి మళ్ళీ వస్తాయి అన్నమాట, ఉప కథల్లాగా. సో మనం ఈ ఇచ్చుకోని, మనకు ఎవరైనా మన పొగిడితే ఆహా నా అంత వాడలేడు, ఇంతమంది నన్ను పొగిడారు అని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఒక్కళ్ళు ఏదన్నా, అందరూ పొగిడినా కూడా ఒక్కళ్ళు గనక కొంచెం ఇట్లా ఉండొచ్చండి అట్లా ఉండొచ్చండి చిన్న విమర్శ కానీ లేకపోతే చిన్న సలహా లాంటిది కానీ ఇస్తే వెంటనే కాలు తీసేసిన టైర్ లాగా దిగిపోతాం. అవి రెండూ ఉండకూడదు. పొగిడినా నువ్వు అలాగే ఉండాలి, తిట్టినా నువ్వు అలాగే ఉండాలి, నిన్ను విమర్శించినా అలాగే ఉండాలి, నిన్ను ప్రేమించినా అలాగే ఉండాలి. అన్నే కదా అభిమానంతో చూసుకున్నారు ఆహా అని చెప్పి నువ్వు వాళ్ళని ఎత్తేసి నిన్ను ఎత్తేసి ఇవన్నీ చేయక్క. అట్లాగే మాన అవమానాలు, ఈ మరి ఎవరన్నా మన్ని, ఈ జీవుడు అజ్ఞానుడు, మనం ఈ ద్వంద్వ భావాలు కానీ మానవం అవమానం, మనం ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నలుగురిలో ఏమన్నా మాట అంటే మనం అవమానం ఫీల్ అయిపోయి, చాలా మంది అవమానం, పిల్లలు ఇవాళ రేపు ఉన్న టెండెన్సీ, వాళ్ళు మన పెద్దవాళ్ళు ఏదైనా అంటే నన్ను తిట్టారని చెప్పేసి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఏదో రకమైనటువంటి ఆ ఉద్రేకంలో చేయకూడనివి ఏవి ఉన్నాయో అవన్నీ చేస్తారు. దానికి కారణం మనం కూడా సగం ఏమి ఉండొచ్చు, ఎందుకంటే మనం వాళ్ళకి సరైనటువంటి, అంటే మనం పెంచటం పోషించటం అంటే వాళ్ళకి రకరకాలైనటువంటి ఈ మిల్క్ పౌడర్లు, లేకపోతే వైటమిన్స్, ప్రోటీన్స్, మంచి రకాల బట్టలు, మంచి షూస్, ఇవన్నీ ఇవ్వటం అని మనం అనుకుంటున్నామేమో నా ఉద్దేశం. ఏమంటారు? అవునండి, అన్ని రిచ్ గా ఉండాలి అన్ని కూడా సౌకర్యాలన్నీ చేస్తే వాళ్ళకి జీవించటం ఎట్లా అనేది, మనం బతకటం అనేది మనం నేర్పట్లేదు. ఏదైనా ఒక కష్టం ఇట్లా అన్ని సుఖాలకు అలవాటు పడిపోయి వాళ్ళకి జీవితం అనుకోని కష్టం ఏదైనా వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లాంటి విపత్కరమైనటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు, మనకి అడ్వర్స్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, వ్యతిరేకమైన సిచ్యుయేషన్ పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా దాటాలి, దాన్ని ఫేస్ చేయాలి అనేది ఇప్పుడున్న తరానికి బహుశా మనం నేర్పట్లేదు, వాళ్ళు తెలుసుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంతా బాగానే ఉంది, నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, అంటే ఒక 6-7 ఇయర్స్ అవుతుందేమో, లండన్లో యుఎస్ లో ఒక మంచిగా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు, పిల్లలంతా తెలుగు ఇండియన్స్.
ఎందుకు ఏం చేసుకున్నారు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఏ ఎదురు లేనటువంటి వాతావరణంలో పెరిగారు. ఆ అబ్బాయి బాగా చదివేవాడు, తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు, బాగా మార్కులు వచ్చినాయి, క్లాసులు వచ్చినాయి, తర్వాత మంచి జాబ్ వచ్చింది, జాబులో కూడా అన్ని బాగా జరిగినాయి, అన్ని జరిగినాయి. ఆ 2008 2009లో సబ్ప్రైమ్ వచ్చినప్పుడు అన్ని కంపెనీలు మూసేశారు కదా. మూసేసినప్పుడు 11 12లోను ఈ కరోనా టైంలో అప్పుడు ఆ టైం సమ్వేర్ ఆ మూసేసినప్పుడు వీళ్ళ కంపెనీ కూడా మూసేశారు. నీ అబ్బాయి ఉద్యోగం పోయింది. ఈ అబ్బాయి ఉద్యోగం పోతే దాన్ని ఆ ఉద్యోగం లేని పరిస్థితి, ఉద్యోగం లేకపోతే మనకి జీవనం ఉండదు, వీళ్ళని ఎట్ట పెంచాలి, ఎలా పెరగాలి అనేటువంటి ఆ అడ్వర్స్ సిచ్యుయేషన్, ఆ వ్యతిరేక పరిస్థితుల్ని తను తట్టుకోలేకపోయాడు. అంతే కదా సార్. ఇప్పుడు ఇల్లు తీసుకొని జీతం వస్తుందని ఈఎంఐలని అవని ఇవని తడిచి మోపుడని పెట్టుకుంటున్నారు. ఉమ్. ఆదాయం లేకపోతే పరిస్థితి ఏం కావాలి? పరిస్థితి ఏం కావాలి అనేది సరే, ఆదాయం లేదు, దాన్ని ఆ పరిస్థితిని తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు మానసికంగా. అవును సార్, అవును. మనం మానసికంగా వీళ్ళు దృఢంగా ఉంటలే, గట్టిగా ఉంటలేదు, ధైర్యంగా ఉంటలే వీళ్ళు. ఇప్పుడు ఈ మనకి ఏదైనా చేసుకొని బతకొచ్చు అని ధైర్యం ఉండాలి. ఉండాలి. ఈ స్థితిలో నుంచి మనం బయటకు వస్తాము, ఇది కొద్ది కాలం పాటు ఉంటది అని చెప్పి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఉంటుందా. అది ఈ భవిష్యత్తు మొత్తం అంతా వీళ్ళకి అగామి గోచరంగా కనపడి చీకటి అంతా అంధకారంతో ఉండిపోయి ఆత్మహత్య చేసేసుకున్నారు. వాళ్ళు, పిల్లలు, భార్య అందరిని కలిపేసి. ఇది మనం ఈ సుఖ దుఃఖాలు, మానవమానాలు వీటన్నిటికీ సుఖానికి అలవాటు చేశాము, గౌరవాలకు అలవాటు చేశాము తప్ప ఆ రెండో దానికి మనం వాళ్ళకి ఈ పిల్లల్ని మనం తయారు చేయలేకపోతున్నాం. సార్, తల్లిదండ్రి సపోర్ట్ గా ఉండి జాగ్రత్తగా పెంచుకున్న పిల్లలు ఇలా సెన్సిటివ్గా ఉంటున్నారు సార్. అదే ఇప్పుడు వాడి పాడికి వాడే బతుకుతాడని వాళ్ళు వదిలేస్తారు చూడండి, వాళ్ళు అయితే రాడ్దేలిపోయి ఉంటారు సార్. ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసుకోగలిగి ముందుకెళ్ళగలిగి ఉంటున్నారు. మామూలుగా రాడదలిపోవటం కదా అసలు. ఏ ఏ అదే మనం స్ట్రీట్ లెవెల్ బాయ్స్ కిను, వీధిలో వాళ్ళకిను, మనకి ఇప్పుడు మనం చూడండి, వీధిలో పిల్లలు ఆడుకుంటుంటారు, ఆ పని పిల్లలు కానీ లేకపోతే వీళ్ళు కానీ, వాళ్ళకి ఏమి రావు, ఆ మట్టి దుమ్ము ధూళి అన్నిట్లో తిరుగుతారు. వాళ్ళకి ఏమి రావు, వాళ్ళు బాగుంటారు. మనమేమో ఫిల్టర్ వాటర్ ఇచ్చి శుభ్రం అని చేతులు కడుక్కొని మినరల్ వాటర్లని ఉతికినవని అవని ఇవని రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది సార్. వీళ్ళకి రెసిస్టెన్స్ ఎంత అయిపోతుంది. శుభ్రత కూడా పనికి కాదు, అసలు పనికి రాదు అది అసలు. ఆ రెసిస్టెన్స్ తగ్గిపోయేటప్పటికి ఏమవుతుంది, వీళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువైపోతుంది. ఈ రోగాలకి వాటికి అన్నిటికీ తొందరగా రోగాలు బారిన పడతారు. అందుకని మనం వీళ్ళకి నేర్పేటప్పుడు, పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఇవి కూడా, ఈ వ్యతిరేక పరిస్థితులు వస్తే నువ్వు ఎలా బతకాలి అనేది కూడా మనం వాళ్ళకి నేర్పాలి. అందుకని ఈ మనం ఈ సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, మానవమానాలు ఇవన్నీ రకరకాలైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం సమానమైనటువంటి మానసిక స్థితిని మనం ఉంచుకోగలగాలి. సుఖాలకు అలవాటు పడిపోయి ఒక చిన్న కష్టం వస్తే అమ్మ నా వల్ల కాదు అని చెప్పి, ఇంకా మనం ఇప్పుడు అర్జునుడు విల్లు, గాంధీవము, అమ్ములు, ఈ బాణాలన్నీ వదిలేసి కృష్ణ అని చెప్పి పడిపోయినట్టు పడిపోకూడదు. కనీసం ఆయన కృష్ణ అన్నాడు, మనకి వీళ్ళు కృష్ణ అని కూడా అన్నాడు. అమ్మ ఇట్లా వచ్చింది ఈ ప్రాబ్లమ్, నాన్న ఇట్లా వచ్చింది ఈ ప్రాబ్లం, దీంట్లో నుంచి ఏం చేయాలి ఏంటి అని కూడా అడగరు. వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇది మనం ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఈ వీటి మీద నుంచి మనం ఈ మనస్సుని మరలించాలి. రెండింటిని మనం సమానంగా చూడగలగాలి. రెండింటిని సమానంగా చూడగలగాలి అంటే నీ మానసిక స్థితి, నీ మనసుని నువ్వు గట్టిపరచుకోవాలి. మనసుని గట్టిపరచుకోవాలి అంటే దానికి నువ్వు ఈ జయాపజయాలు అనేది, ఓడిపోవటం గెలవటం అనేది, వీటన్నిటిని నువ్వు దానికి నేర్పాలి. నేర్పినప్పుడు ఓహో ఇది మనం గెలిచినా ఇంతే ఉండాలి, మనం పోయినా ఇంతే ఉండాలి. ఇందాక మనం థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, లార్డ్ ఐ థ్యాంక్ యూ అని చెప్పి. దాంట్లో థ్యాంక్ యూ ఫర్ ది గెయిన్, థ్యాంక్ యూ ఫర్ ది రెయిన్, థ్యాంక్ యూ ఫర్ ది సన్షైన్, థ్యాంక్ యూ ఫర్ ది రెయిన్, థ్యాంక్ యూ ఫర్ ది గెయిన్, థ్యాంక్ యూ ఫర్ ది ఇవన్నీ మనకి చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ ది పెయిన్ అని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, అన్నిటికీ నువ్వే కారణం, నీవు థ్యాంక్స్ చెప్తున్నావు అనమాట. మేము నాకు ఉన్న ఫ్రెండ్స్ కానీ, నాకున్న లోకం కానీ, వీళ్ళందరూ నువ్వు మంచి వాళ్ళని ఇచ్చావు, నాకు ఇంతవరకు చూసావు, ఏ కష్టం వచ్చినా నువ్వే చూసావు అని చెప్పి మనం చెప్తున్నాం. ఆ పొద్దున్నే ఆ ప్రేయర్ మనం ఎందుకు చేస్తాం,
ఇది మనకు ధైర్యం చెప్పడానికి, మనకు తెలుసుకోవడం కోసం. థ్యాంక్ యూ ఫర్ ద జాయ్, థ్యాంక్ యూ ఫర్ ద పెయిన్, థ్యాంక్ యూ ఫర్ ద సన్షైన్, థ్యాంక్ యూ ఫర్ ద రెయిన్ అని చెప్పి మనకు పొద్దున్నే పాట వేస్తాం కదా. అంటే మీరు అందరు లేట్గా వస్తారు, ఒకసారి ఆ పాట వినరేమో అవును ఒకసారి. సార్. అందులో అంటే మనం ఇవన్నీ చేసుకుని మనం ఆ మానసిక స్థితిని మనం పెంచుకోవాలి, మానసిక స్థితిని మనం ఉంచుకోవాలి అనుకున్నప్పుడు అది మనకి ఎప్పుడు ఉంటది, మానసిక స్థితి ఎప్పుడు వస్తుంది మనకది, మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు వస్తుంది. ఎటువంటి చలనం లేకుండా మనము నిర్మలంగా ఈ మనసు శుద్ధిగా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎస్, ఇది వచ్చింది ఈ పరిస్థితి, దీనికి నేను కారణం కాదు, నాకు సుఖం వచ్చింది దీనికి నేను కారణం కాదు. మనం ఎందుకంటే శ్రీకృష్ణార్పణం వస్తే మనం అన్ని చెప్పుకుంటాం. మరి పొద్దున్నే ఇది చదివేటప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం, ఇదేం చెప్పినా ఏది వచ్చినా అంతా నీదే భారం, నాదేం కాదు అని చెప్పినాం. అందుకని మనం ఈ సుఖ దుఃఖాలని ఇవన్నీ మనకి ఈ ఎవరైతే ఇవన్నీ జయిస్తారో, ఇంద్రియాలని మనస్సుని అన్ని జయించే వాళ్ళకి ఈ ద్వంద్వ భావాలు, ఈ శీతోష్ణ స్థితి, సుఖ దుఃఖము, ఈ కామక్రోధాలు, తర్వాత మానవమానాలు, ఇవన్నీ రెండు రెండు చెప్పుకుంటాం మనం, జంట పదాలు ఇవన్నీ మనకి ఒక్కొక్కటిగా చెప్పం. ఇవన్నిటిని మనం ఈ ద్వంద్వ భావాల్లో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనం ఈ సమస్థితిని పొందగలుగుతాం. అప్పుడు వీటిని జయించిన వాళ్ళు, ఈ మనసుని ఇంద్రియాలను జయించిన వాడు మనస్సు వాడికి శాంతంగా ఉంటాడు, పరమశాంతితో ఉంటాడు. శాంతితో ఉన్నప్పుడు మనకి పరమాత్మ దర్శనము, మనం పరమాత్మతో అనుభవం, ఆత్మతో పరమాత్మతో అనుభవం మనకి జరుగుద్ది అనమాట. ఈ శ్లోకం ద్వారా మనకి ఏం చెబుతున్నారంటే, ఈ ద్వంద్వ భావాలన్నీ వదిలేసి నువ్వు ఈ మనసుని జయించి ఉన్నప్పుడు నీకు పరమాత్మ యొక్క శాంతి, పరమాత్మ యొక్క దర్శనం, మహత్తరమైన శాంతి మనకి అనుభవిస్తాం. మనం ఆ శాంతిని పొందటమే కాదు, శాంతిని అనుభవించాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని కూడా మనం అనుభవం చేసుకోవాలి. అది మనకు ముఖ్యమైనది అనమాట. ఆ ప్రశాంత స్థితిలో మనం ఉండి మనం ఆత్మని పరమాత్మతో మనకు అనుభవం అనేది మనకు వస్తుంది. ఆ అనుభవం ఎటు వచ్చినా కూడా మనం పరమాత్మతో మనకున్న సంయోగం ఏదైతే ఉందో, బంధం ఏదైతే ఉందో, మనం పరమాత్మ మీద మనం చూపించినటువంటి మనం ఆయనతో కలిసిపోయి మన ఆత్మ దర్శనం అయిపోయి అన్ని ఆత్మలు ఒకటే అని మనం ఈ ప్రేమమయం అంతా అని చెప్పి మనం ఎప్పుడైతే వాటి గురించి మనం అనుకుంటామో, ఇవి ఏవి మనని చలింపజేయవు, ఏవి మనం కదిలించలేవు అన్నమాట. ఎట్లయితే గాలి, దుమ్ము, ధూళి, పర్వతాలను కదిలించలేవో మనం కూడా ఈ చిన్న చిన్న వ్యవసనాలు, చిన్న చిన్న డీవియేషన్స్, అట్రాక్షన్స్, ఇవన్నీ మనం కదిలించలేము అనమాట. మనం దాంట్లో నుంచి బయటకు వస్తాం. దీంట్లో మనకు చెప్పేది ప్రశాంతస్య అని చెప్పి మనకు పదం ఉంది ఇందులో చెప్పేటప్పుడు. ఆ ప్రశాంతస్య అనేది ఎవరైతే వీటిని జయిస్తారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి, పరమాత్మందు అనుభవాన్ని కలిగి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకని మనం ఈ ద్వంద్వ భావాల నుంచి మనసుని జయించిన వాడు ద్వంద్వ భావాల నుంచి బయటకు వచ్చి పరమాత్మతో ఏకమయ్యి పరమాత్మతో కలిసి ఉన్న అనుభవాన్ని పొందుతాడు అని చెప్పి మాట్లాడు ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, శాస్త్ర జ్ఞానం చేతను అనుభవ జ్ఞానం చేతను తృప్తి నొందిన మనసు గలవాడు, కూటస్థ నిర్వికారుడు, చలింపచేయ నలవి కానివాడు, రుజితేంద్రియ ఇంద్రియమును లెస్సగా జయించిన వాడును, సమలోష్టాస్మ కాంచన మట్టిగడ్డ, రాయి, బంగారం అను వానిని సమముగా చూసిన వాడును అగు యోగి, యోగనిష్ఠుడు, యుక్త యోగారూఢుడు, ఆత్మానుభవంతో కూడినవాడు, ఇతి అని ఉచ్యతే చెప్పబడు. తాత్పర్యం ఏంటంటే, శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానం వచ్చే తృప్తి పొందిన మనసు గలవాడు, నిర్వికారుడుగాను, ఇంద్రియములు జయించిన వాడు, లెస్సగా జయించిన వాడును, మట్టిగడ్డ, రాయి, బంగారం అనే మూడింటిని సమముగా చూసువాడును యోగి, యోగారూఢుడని, ఆత్మానుభవయుక్తుడని చెప్పబడును. మనకి ఇంతకుముందు ఒక శ్లోకంలో బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, ఏనుగు, కుక్క, ఇవే కదా. అవును సార్. వీటన్నిటినీ నువ్వు సమానంగా చూడాలి అని చెప్పారు.
వీటన్నిటిని నువ్వు సమానంగా చూసి సమదృష్టితో చూసి నువ్వు బ్రాహ్మణుని నువ్వు ఎలా గౌరవిస్తావో చండాలుండి నువ్వు అలాగే గౌరవించాలి. అట్లాగే నువ్వు ఆవుని ఎట్లా పూజిస్తావో గజ్జి కుక్క అయినా సరే, ఊర్లో రోడ్డు మీద తిరిగే కుక్క అయినా సరే నువ్వు అలాగే చూడాలి అని చెప్పి, అది సమదృష్టితో నువ్వు చూడాలి అని చెప్పి అక్కడ సమస్త భూత జంతువులను సమస్త భూతాలని అన్నిటిని నువ్వు సమానంగా చూడు అని చెప్పి మనకి అక్కడ 3 కారణాలు చెప్తూ, అందులో జయం, ఇంద్రియాలను నియంత్రించుకోవటం, మనసుని కంట్రోల్ పెట్టుకోవటం, తర్వాత అందరినీ సమదృష్టి చూడటం అని 3 రకాలైనటువంటి విషయాలు అక్కడ చెప్పారు. ఇక్కడ అదే మళ్ళీ ఇంకొకసారి ఇది చెప్తున్నారు ఏంటంటే, శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము చేత తృప్తిని పొందిన మనసు కలవాడు. అక్కడేమో నువ్వు మామూలుగా నీకు జ్ఞానం ఉందా లేదా అనే దాని గురించి చెప్పలేదు. ఇక్కడ నువ్వు చదువుకుని నీకు ఇప్పుడు మన భగవద్గీత చదువుకుంటున్నాం అంటే మనకి ఈ పుస్తక జ్ఞానం అనేది, మనకి శాస్త్రం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ శాస్త్ర జ్ఞానం అనేది మనకు వస్తుంది. తర్వాత అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే మనం ఇన్ని సంవత్సరాల జీవితంలో పుట్టిన తర్వాత మనకి రకరకాలైనటువంటి అనుభవాలు మనకు కలిగినాయి. అనుభవాలను మనం కొంతమందితో పంచుకుంటాము, కొంతమందితో పంచుకోము. కొంతమంది పంచుకున్నా వింటారు, కొంతమంది వింటారు. అది నిప్పు కాలుతురా అంటే వాడు పట్టుకొని చూసిన దాకా వాడు నేర్చుకో, మనం చెబితే వింటాం. వాడే అనుభవించాలి, అనుభవించినప్పుడే వాడికి తెలుస్తుంది. అట్లా ఈ అనుభవాలని జయించిన అనుభవం వల్ల మన జ్ఞానం వస్తుంది అన్నమాట. ఈ పుస్తకాల వల్ల, చదివిన దాని వల్ల, విన్న దాని వల్ల వచ్చిన జ్ఞానము, తర్వాత మనకి అనుభవంతో వచ్చే జ్ఞానం, ఈ రెండింటిని వలన ఎవరైతే తృప్తి పడ్డ మనసు ఎవరైతే మనసు తృప్తి పడుతుందో, చాలా మంది ఉంటారు చూడండి, అమ్మాయి ఏముందమ్మా ఇంకా ఊరు బొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అని చెప్పి స్థితికి వచ్చేస్తారు. సామెత తిన్నారా? విన్నామండి. విన్నామండి. అంటే వయసు అయిపోయింది, ఇంకా నేను చేసేది ఏం లేదు, నేను అన్ని చేయాల్సింది చేసేసాను, నాకు తృప్తిగా ఉంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పి. అటువంటి ఆ మనస్సు తృప్తి అనమాట. ఆ తృప్తిని మనం, అయ్యో అప్పుడేనా నేను ఇంకా మునిమనో 4వ తరం చూశాను, ఇంకా 5వ తరం చూడాలి, ఇంకా ఇన్ని అనుభవించాలి, ఇంకా ఇన్ని కోరికలు ఉన్న వాళ్ళకి అనుభవ జ్ఞానం అనేది, శాస్త్ర జ్ఞానం అనేది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అందుకే మనం వీటిని, ఈ శాస్త్ర జ్ఞానాన్ని అనుభవ జ్ఞానం ద్వారా మనస్సు ఎవరికైతే తృప్తి చెందుతుందో వాళ్ళు, ఇందులో మనకి నిర్వికారం, తర్వాత మనకి చెప్పింది నిర్వికారం, ఎటువంటి పరిస్థితుల్లోనూ దేనికిను వికారాలు ఏమీ లేకుండా, తర్వాత ఇంద్రియాలని జయించిన వాడు, పూర్తిగా జయించండి. అందులో మళ్ళీ ఇందులో ఏం చెప్తున్నారు, లెస్సగా, బాగుగా, గొప్పగా జయించటం అంట. మళ్ళీ వీటన్నిటినీ మనకి మళ్ళీ విపులంగా మళ్ళీ ఇంకోసారి చర్చిస్తారు దీంట్లో. తర్వాత మట్టిగడ్డ, రాయి, బంగారం, వీటన్నిటిని మనం సమానంగా చూడటం. ఈ 4 లక్షణాలు మనకి ఈ ఆత్మజ్ఞానానికి, ఆత్మతృప్తికి అవసరం. మనిషికి అనేవాడికి, సాధకుడికి ఇవన్నీ అవసరం అన్నమాట. అందులో ఇక్కడ జ్ఞాన విజ్ఞానము అని చెప్తున్నారు. శాస్త్ర జ్ఞానము, అనుభవ జ్ఞానం అని చెప్పేటప్పుడు జ్ఞానం విజ్ఞానము అని 2 విధాలు చెప్తున్నారు. జ్ఞానం అంటే ఏంటి? విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకోవటం, పూర్తిగా తెలుసుకోవటం, అంతే కదా? అంతేనా? అవును సార్. అవునండి. విజ్ఞానం అంటే మళ్ళీ విడివిడిగా. జ్ఞానం ద్వారా మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టడం అనేది విజ్ఞానం. జ్ఞానం అనేదాన్ని మనం రకరకాల పిండి వంటలు చేసి అన్ని భోజనానికి సిద్ధంగా ఉంచి దాన్ని జ్ఞానము అంటారు. దాన్ని ఆరగించి, తిని, ఆస్వాదించి, అనుభవించి, ఇది చాలా బాగుంది, ఇందులో ఇంకా ఏమేమి కలిపారు, ఇంగ్రీడియంట్స్ అన్ని, వస్తువులన్నీ ఏం వివిధ రకాలైన దినుసులు కలుపుతారు, ఆ దినుసులన్నీ ఏం కలిపారు ఏంటి అని నేలకి మీద పడంగానే దాన్ని అనుభవించి చేసేదాన్ని విజ్ఞానము అంటారు. జ్ఞానము, విజ్ఞానము అంటే ఈ 2.
అందుకని మొదటిది ఈ జ్ఞానము కావాలి, విజ్ఞానము కావాలి. జ్ఞానం అనేది ప్రిపరేషన్ అయితే విజ్ఞానం అనేది అచీవ్మెంట్. జ్ఞానం అనేది మనం చేసుకునే పనికి అది సాధన సంపత్తిని సమకూర్చుకోవటం అయినప్పుడు, విజ్ఞానం అనేది దాన్ని అనుభవించటం. ఈ రెండింటిని మనం సమానంగా చూడాలి. ఈ రెండు మనకి అవసరం అన్నమాట. అందుకని ముందు ముందు పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే తత్వం ఏంటి కావాలి అంటే రెండు ఉండాలి. జ్ఞానం ఉండాలి, విజ్ఞానం ఉండాలి. నాకు జ్ఞానం ఉంది, నాకు విషయం తెలిసింది కాబట్టి, విషయ జ్ఞానము అనేది ఒకటి నాకు ఉంది కాబట్టి నాకు చాలు అని అక్కడ ఆపడానికి వీల్లేదు. అంటే మనం ఈ 4 లోకాలు మోక్షంలోకి వెళ్ళిన తర్వాత సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అనే 4 చెప్పుకున్నాం కదా. నేను భగవంతుడి యొక్క వైకుంఠంలోకి వచ్చాను, నాకు చాలు. వైకుంఠంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా స్థాయిలు ఉన్నాయి కదా, ఆ స్థాయిల్ని మనం అక్కర్లేదు, నాకు ఇంతవరకు చాలు అనుకున్నకి అంతవరకే ఉంటుంది. అందుకని జ్ఞానము, విజ్ఞానం ఇవన్నీ ఈ రెండు మనకి అవసరం. ఈ రెండింటిని పొందిన వాళ్ళు మనకి తృప్తి పడకూడదు. విజ్ఞానం కూడా అవసరమైనప్పుడు ఈ రెండింటిని పొందిన వాళ్ళే పూర్తిగా యోగులు అవుతారు. ఉత్తమ యోగి అంటే మామూలు యోగి కాదు, మళ్ళీ ఉత్తమ యోగి ఇవన్నీ పొందినవాడు, లేకపోతే ఉత్తి యోగి. ఈ రెండింటిని పొంది, ఈ రెండింటిని అనుభవించి, ఈ రెండింటిని చేయగలిగిన వాడు యోగి, ఉత్తమ యోగి అంటారు. అందుకని మనకేదో ఒకటి వచ్చింది ఇంతతో చాలే అని చెప్పి కాకుండా డబ్బు సంపాదించాము. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే ఖర్చు పెట్టడం కూడా ఒక. డబ్బు సంపాదించడం అనేది ఒక కళ. అది దానికి రకరకాలైనటువంటి మార్గాలు దాన్ని మనం అనుసరిస్తాము. న్యాయంగానే అన్ని చేసాము, ధర్మంగానే సంపాదించాము. ఖర్చు పెట్టడం దేనికంటే దాన్ని ఖర్చు పెడతారా? దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలో అది ఒక కళ అండి. అందరూ ఖర్చు పెట్టలేరు, వేస్ట్ ఖర్చులు చేస్తారు, ఉపయోగపడి తక్కువ చేస్తారు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంత అక్కడే ఖర్చు పెట్టాలి, అది ఒక కళ. సంపాదించడం ఎంత గొప్ప విషయం, ఖర్చు పెట్టడం కూడా అంతే గొప్ప విషయం. అందుకని వాడు డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతాడంటారు చూసారా, అది అవునండి. అసలు అర్థం వేరు. ఇప్పుడు ఏంటంటే నీళ్లు మనం పారబోస్తాం కాబట్టి ఆ డబ్బు కూడా పారబోస్తున్నాడు అని చెప్పి అంటారు. అవును. మనకి పాత రోజుల్లో మా 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 పెట్టే ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు, ముందు కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్తారు. అవునండి. మా వైపు మీకు అంటే అందరికీ ఉండుంటుంది బహుశా, కానీ ఆ కాళ్ళు కడుక్కునేటప్పుడు వాడి తత్వం ఏంటని తెలిసిపోతాను. అవునండి. ఒకడేమో రెండు చెంబులు పోసుకుంటాడు రెండు కాళ్ళ మీద, ఒకడేమో ఒక చెంబుతో బొడక్కను పోసేసుకుంటాడు. సగం కాళ్ళతో సగం పాదాలు తడిస్తే సగం తడవు. ఒకడేమో అరచెంబుతో 2 పాదాలు తడిపేసుకుంటాడు. అవునండి. దీంతో మనిషి యొక్క వాడి యొక్క పద్ధతి ఏంటి, ఆలోచన ఎట్లా ఉంటుంది, వాడి యొక్క వ్యక్తిత్వం ఏంటి, వీడికి అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అన్ని అర్థమైపోయాయండి. అప్పుడు తగు చెప్పినా అలాగే వాళ్ళ ప్రవర్తన బట్టి చూసి చెప్పేవారండి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాల్లో కనపడతాయి. కానీ ఆ రోజుల్లో మనని ఈ పర్సనాలిటీ వెరిఫికేషన్ అనేది ఆ రోజున జరిగిపోయింది. ఆ రోజులు ఇంత గొప్పగా ఇంత సున్నితంగా మనం ఏంటి అని చెప్పిన వాళ్ళు, ఆ పెద్దవాళ్ళు లెక్కేసేవాళ్ళు. రెండు చెంబులతో నీ కాళ్ళు కడుక్కున్నాడు, వాడు పొరపాటున నొప్పివ్వడం, వాడు వృధా చేస్తాడు అని చెప్పని. పొదుపుగా కడుక్కున్న వాడికి డబ్బులు ఇస్తాడని, మీరు పొదుపుగా ఖర్చు చేస్తాడు, సంపాదించుకుంటాడు, మళ్ళీ మనకు డబ్బులు తిరిగి వస్తాయని చెప్పి. అందుకని డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టడం అంటే నువ్వు నీళ్ళని ఎంత జాగ్రత్తగా వాడతావో నువ్వు డబ్బును కూడా అంత జాగ్రత్తగా వాడాలి అని. అందుకని కొంత ధనం ఉన్నందువలన, లేకపోతే అధికారం వలన, అధికారాన్ని కూడా మనం కొంతమంది మంచిగా ఉపయోగిస్తారు, కొంతమంది దాన్ని వాళ్ళ దుష్ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అట్లా ఇవన్నీ కానీ ఇంకొంత ఈ విషయ భోగాలు వీటన్నిటిలో కొంతమంది తృప్తి పడతారు. వాళ్ళందరికీ జ్ఞానం ఉన్నా లేకపోయినా కానీ ఇది ఉపయోగపడదు.
మనం ఇవన్నిటిని వదిలేసి అన్నిటిని సమానంగా తెలుసుకుని దాన్ని అనుభవించగలిగినప్పుడు జ్ఞానం విజ్ఞానాలు రెండు ఒక స్టెప్ దీంట్లో. ఇది మనం ఈ అన్ని వికారాలు అన్ని సమయాలు యోగారూఢుడు అంటే యోగాన్ని మనం జయించిన వాళ్ళని చెప్పేటప్పుడు ఉత్తమ యోగులు అని చెప్పాలంటే ఈ లక్షణాల్లో ఒకటి జ్ఞాన విజ్ఞానం, రెండోది కూటస్థుడు నిర్వికారం. నిర్వికారం అంటే నిశ్చల తత్వం. తత్వం అనేది నిశ్చలంగా ఉండాలి, దేని వెనకాల పరిగెట్టకూడదు, వికారాలు ఉండకూడదు. ఇప్పుడు మనం ఈ వడ్రంగులు ఉంటారు కదా, వాళ్ళు ఇనుము కాల్చిన తర్వాత దాన్ని దేని మీద పెట్టి తో కొడతారు. కింద ఇనుపు దిమ్మ లాంటిది పెట్టుకుని దాని మీద పెట్టి కొట్టి దాన్ని షార్పెన్ చేయటము, రౌండ్ చేయటము, గొడ్డలి ఇవన్నీ తయారు చేయడానికి, పలుగు గొడ్డలి ఇవన్నీ తయారు చేయడానికి వాటిని వాడతారు. వేడి చేసిన తర్వాత ఇనుము ఆ కొలిమిలో గట్టి కాల్చిన తర్వాత దాన్ని సుత్తితో, పెద్ద సుత్తి ఉంటుంది, బలమైన సుత్తి, దాంతో కొట్టి అది పదును చేస్తారు అన్నమాట. ఈ పలుగులు, తర్వాత మనకి గొడ్డళ్ళు, ఇవన్నీ మన పొలాల్లో వాడేటువంటి పనిముట్లు ఉంటాయి కదా, అవన్నీ వాటితో మనం ఊళ్ళలో ఇప్పుడు మిషన్లో చేస్తున్నారు, అది వేరే విషయం. వీటన్నిటినీ కూడా మనం అది ఇన్ని కొట్టినా కూడా ఆ దిమ్మ ఏదైతే ఉందో దాని మీద ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు, ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా కూడా దిమ్మ చెదరదు, కదలదు, అట్లే ఉంటది. బంగారం నేను కొట్టేటువంటి కంసాలయన దగ్గర అయినా, లేకపోతే ఈ వడ్రంగాయన దగ్గర అయినా, వీళ్ళందరూ ఎవరైనా కానీ ఈ పనులు అయితే చేస్తారో కింద భూమి మీద కదలకుండా ఉండటానికి ఏదైతే వీటిని కొట్టడానికి పెట్టుకుంటారో ఆ దానిలాగా మనం ఉండాలన్నమాట. అంటే నిర్వికారంగా ఎటువంటి ఇది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా దేనికి పొంగిపోకుండా, మనం లొంగిపోకుండా, వంగిపోకుండా ఇవన్నిటిని మనం చేసుకొని ఉండాలి. దాన్నే కూటస్థుడు అంటారు అనమాట. అందుకని వీళ్ళందరికీ ఏంటంటే ఆత్మయనేమో, ఈ ఆత్మ కూటస్థుడు అంటే ఆత్మ అని చెప్పొచ్చు. ఆత్మకి ఇవన్నీ ఏమి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 అధ్యాయ 4, 5, 6 అధ్యాయాల్లో మనం చెప్పుకున్నవి ఏవి కూడా ఆత్మకి అంటవు. కాబట్టి మన తామరాకు మీద నీటి బొట్టులాగా ఎట్లా ఉంటామో ఈ ఆత్మకి అంటవు. కాబట్టి మనం కూడా ఇటువంటి అన్ని ఈ సమ్మెట దెబ్బలు, సమ్మెట అంటాం దాన్ని. సమ్మెట అంటే తర్వాత ఇది కూడా మనం ఇదివరకు ఎప్పుడంటే కాంక్రీట్ పోసినప్పుడు మెషిన్తో లెవెల్ చేస్తాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే సిమెంట్ కాంక్రీట్ పోసి ఒక కింద ఇంత దాన్ని కొడతారు. అట్లా ఆ సమ్మెడి దెబ్బలకి ఎట్లయితే మనం అది కదలకుండా చెక్కు చెదరకుండా ఉంటుందో మనం కూడా వీటన్నిటికీ చెక్కు చెదరకుండా ఉండి ఎటువంటి వికారాలు లేకుండా వైరాగ్య స్థితి, పూర్తి వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏది అంటున్నప్పుడు మనం కూడా యోగులంగా అవుతాము. ఇది రెండో లక్షణం. మనకున్న 4 లక్షణాలు రెండోది ఒకటి జ్ఞాన విజ్ఞానం, మనకు ఉన్న జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొందటం. రెండోది ఈ కూటస్థం అంటే నిర్వికారమైన స్థితి ఉండటం. మూడోది ఇంద్రియ సుఖాలను జయించడం. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఇంద్రియ సుఖాల గురించి జయించడం గురించి, ఇంద్రియాల గురించి మనకి ఎంతవరకు చెప్తున్నారు కదండి. మళ్ళీ ఏంటండి ఇక్కడ అంటే నువ్వు ఏమైనా పొరపాటుగా అర్థం చేసుకున్నావేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి ఏమని చెబుతున్నారు, ఇంద్రియ సుఖాలని లెస్సగా జయించు అని చెప్తున్నారు. లెస్సగా జయించడం అంటే పూర్తిగా. కూటస్థో విజితేంద్రియ అని చెప్తారు చూడండి. విజితేంద్రియ, జితేంద్రియం అంటే జయించటం. మళ్ళీ ఎందుకు దాంట్లో విజితేంద్రియ అని చెప్పి మనకి ఇంతకుముందు ఒకసారి చెప్పారు, పరిప్రశ్నేన సేవయాం అని చెప్పి. పరిప్రశ్న ప్రశ్న అన్నప్పుడు ప్రశ్నించటమే, పరిప్రశ్న అన్నప్పుడు కూడా ప్రశ్నించటం అయినప్పుడు పరి అని ఎందుకు రావాలి? మనం చర్చించాం దాని మీద. మనం ఏదైనా ప్రశ్నించేటప్పుడు వినయ విధేయతలతో సమయాలు చూసుకుని మనం అడగాలి అని చెప్పేదని చూసాం. అందుకనే పరి అనే పదం అక్కడ వచ్చింది. ఇక్కడ కూడా జితేంద్రియ అని అనకుండా విజితేంద్రియ అని చెప్పి మళ్ళీ అన్నారు. ఎందుకు విజితేంద్రియ అంటాం? జితేంద్రియం అంటే మామూలు జయించటం.
మనం జయించేసాం కదా అని చెప్పి కాకుండా మనం ఏదో చెప్తారు చూసారు, శత్రు శేషము రెండు శేషం ఉండకూడదని చెప్పి. మనం అప్పు తీర్చేసాము లేకపోతే శత్రువుని చంపేసాము అంటే వాడు కొడుకు వాడు మనవడు ఇంకెవడో ఉంటాడు, వాడు మళ్ళీ మనకి కొన్నేళ్ల తర్వాత మన మీదకి వస్తాడు. అందుకని శత్రు శేషం ఉంచకూడదు అంట. అట్లాగే రెండు శేషం మొత్తం అంతా ఇచ్చేసిన తర్వాత చివరిలో ఒక 100-200 మిగిలింది అనుకోండి, దాని మీద మళ్ళీ వడ్డీ చక్రవడ్డీ భూ చక్రవడ్డీలు అన్నీ కట్టి అది పిల్లల్ని పెట్టి ఇంకా పిల్లల్ని పెట్టి మళ్ళీ మనకి అంత అమౌంట్ అవుతుంది. అందుకని రుణశేషం శత్రుశేషం ఉంచకూడదు అని చెప్పారు. ఇక్కడ కూడా మనము ఈ శత్రువుల్ని మనం జయిస్తున్నాం. శత్రువులు అంటే ఎవరు మనకి? అరిషడ్ వర్గాలు. ఈ కామ క్రోధ భయ మోహమాద మాత్సర్యాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని జయించుతాం మనం మామూలుగా జితేంద్రియ అంటే. విజితేంద్రియ అంటే ఆ జయించటం కూడా మామూలుగా కాదు, ఎటువంటి లోపల ఇంకెక్కడైనా కానీ దాని విత్తనం ఉందేమో. మనకి ఇప్పుడు క్యాన్సర్కి ఆపరేషన్ చేశారనుకోండి, ఒక పర్టికులర్ భాగంలో వస్తే ఇంతవరకే చేయరు, చుట్టూ ఇక్కడ దాకా చేస్తారు. ఎందుకు? ఆ క్యాన్సర్ గడ్డ ఎక్కడైతే ఉందో అంతవరకు తీసేయచ్చు కదా, ఇంత చుట్టూ ఎందుకు చేయాలి? వాటికి సంబంధించిన మూలాలు చుట్టుపక్కల కూడా ఉన్నాయేమోనని. అంటే ఆ కణాలు ఎక్కడైనా క్యాన్సర్ కణాలు ఇంకెక్కడైనా జంప్ అయ్యి ఇంకెక్కడైనా కండరాల్లో ఉంటాయేమో అని చెప్పని అవన్నీ కూడా తీసేస్తారు చుట్టూ కూడా. అది పోస్ట్ సర్జరీలో మళ్ళీ దాన్ని టెస్ట్ పంపిస్తారు, ఏమి లేవని వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ కూడా మనకి ఆ ఆలోచన, ఆ వాసన ఇంకా ఎక్కడైనా మిగిలిందేమో. చింత తెచ్చిన పులుపు చావలేదంటారు చూసారా, అవును ఆ సార్. విధంగా ఆ విధంగా ఎక్కడైనా ఇంగు కట్టిన గుడ్డ అంటారు, ఇంగు తీసేసిన ఇంగు గుడ్డ వాసన అట్లాగే ఉంటుంది. చిన్న చిన్న సామెతలు చూడండి మనకి ఎంత జీవితంలో ఎన్ని నేర్పుతుందో మనకి. చింత తెచ్చిన పులుపు చావలేదంటాము, మరి ఇంగు కట్టిన గుడ్డలాగా అంటాము, తర్వాత ఎన్ని రకరకాలైన సామెతలు మనం చెప్తాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకంటే ఈ వాసనలన్నిటినీ వదిలేయి. ఎటువంటి యొక్క లక్షణం, దాని యొక్క విత్తనం, వాసన ఎక్కడ లోపల ఎటువంటి ఉండకూడదు. అందుకని విజితేంద్రియ అని చెప్పి మనం వంట చేస్తే మంచి మసాలా గిసాలా వేసినప్పుడు బ్రహ్మాండంగా వేగినప్పుడు వీళ్ళంతా వాసన వస్తుంది, సుఖం మంచి వాసనే, వీళ్ళంతా వస్తుంది. తలుపులు తీయగానే వాసన అంతా బయటికి. అట్లాగే ఇక్కడ కూడా మన మనస్సుని జయించడమే కాకుండా దాన్ని ఎటువంటి పొద్దున మళ్ళీ అటువంటిది ఏదైనా మనని ప్రకోపింపజేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం దాని వెనక పరిగెట్టకుండా ఉండాలి. అందుకని విజితేంద్రియ అని చెప్పారు అక్కడ. ఇకపోతే నాలుగోది సమూహంగా చూడటం. మట్టిగడ్డ, రాయి, బంగారం. ఇందులో ఒకటి గమనించారా, చూసారు? మట్టిగడ్డ, రాయి, బంగారం ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? భూమిలో నుండే సార్ కదా, భూమిలో నుంచే వస్తాయి మూడు. మళ్ళీ మూడింటిని సమానంగా చూడంటాడు. మూడు భూమిలో నుంచి వచ్చినా కూడా మూడిటి యొక్క విలువలో తేడా ఉంటుంది. మట్టి తొక్కేసుకుంటూ పక్కనకి వెళ్ళిపోతాం, రాయి దాన్ని ఏదో చెక్కటానికి వీలైతే ఒక శిల్పంలాగా ఏదో తయారు చేస్తాం, బంగారం ఆభరణాలు చేయించుకుంటాం. మూడు మట్టిలో నుంచి వచ్చినా కూడా వాటి విలువల్లో తేడా ఉంటుంది. అందుకని వీటిని సమానంగా చూడమంటాడు. మట్టి రాయి అంటే సరే ఏదో కింద వచ్చింది మన పనికిరాదు, తోసిస్తాం సామాన్. మరి బంగారం చూడలేం అట్లా. అందులో ఇప్పుడేమో 1,60,000 1,60,000 అయింది బంగారం తోలు. ఇంకెట్లా చూస్తాం? చూడలేము. అయినా కూడా నువ్వు మూడు సమానంగా చూడు అని చెప్పి చెప్తున్నారు. అది దీంట్లో ఇది ఎలా సమానంగా చూడాలి అనే దానికి కొన్ని ఉపాయాలు చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ విశేషంగా. ఒకటి, ఈ ప్రపంచంలో అన్ని పదార్థాలు, అన్ని రకాలు వికారాలు అన్ని కూడా చెట్టు, పుట్ట, సూర్యచంద్రుడు, దేహం, రాయి, బంగారం ఇవన్నీ పంచభూతాలు. ఈ ఐదుట్లో ఏదో ఒకటి దాంట్లో ఉంటుంది పంచభూతాలు.
ఇది తెలిసినప్పుడు మనకి ఏ వస్తువు అయినా కూడా ఇది పంచభూతాత్మకం అని తెలిసినప్పుడు మనకు అశుద్ధమైన పరిశుద్ధమైన ఏదైనా కూడా మనకు అపవాదంగానే కనిపిస్తుంది. మట్టి అయినా రాయి అయినా ఏదైనా ఒక్కటే మనకి. ఇది పంచభూతాల నుంచి వచ్చింది. అందుకే ఇందాక నేను భూమిలో నుంచే 3 వచ్చినాయి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువైన ఇస్తాం మనం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా చూస్తాం మనం. అందుకని ఇట్లా మనకి పరమాత్మ ఇచ్చింది ఇది పంచభూతాల నుంచి వచ్చిందే. కాబట్టి మనం దీన్ని వీటన్నిటికి అధిష్టానం పంచభూతాలు. కాబట్టి పంచభూతాలకు ఆధారం ఎవరు? పరమాత్మ. కాబట్టి అవన్నీ మనం అనుకున్నప్పుడు మనకి సమానంగా అనిపిస్తుంది. ఇది పుట్టించింది, అది పుట్టించింది అన్ని ఆయనే కాబట్టి అన్నప్పుడు మనకి సమానంగానే చూస్తాం. మన పిల్లలు ఎట్లయితే సమాన ఆడపిల్ల అయినా మగ పిల్లాడైనా మరి ఎటువంటి అంగవైకల్యం ఉన్నా మనం వాళ్ళని సమానంగానే చూస్తాం. బాగలేనండి ఇంకా కొంచెం బాగా చూస్తాం. ఇంట్లో ఒక పిల్లాడు మంచిగా సంపాదిస్తూ ఉండి ఒక పిల్లాడు గాలికి తులాయిగా తిరుగుతున్న సోమరిపోతుగా ఉన్నాడు అనుకోండి, ఎవరిని బాగా చూస్తారు? సోమరిపోతుగా తిరిగేవాడిని ఎప్పుడు బాగుపడతాడా ఏం చేస్తాడా అని వాడి గురించి ఎక్కువ ఆలోచించుదామని. ఆలోచించడే కదా, వాడినే బాగా చూస్తారు. ముందు బాగా తిన్నాయని అని చెప్పి. అవునండి. బాగున్న రాత్రి వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు బతుకుతారు, వాళ్ళని చూసుకోక్కర్లేదు అని అనేది. చెప్తే కాబట్టి బాగుంటాం అనేది కూడా తప్పే. అది మనం అవన్నీ కూడా మన పిల్లలే కాబట్టి మనమే అట్లయితే సమానంగా చూస్తాము. భగవంతుడు ఇచ్చిందని కూడా మనం అదే విధంగా సమానంగా చూడమంట. అదొక ఉపాయం చెప్తాడు. రెండోది, ఈ ఒకదానికి విలువనిచ్చాము ఒకదానికి విలువనివ్వలేదు అనేది ఎవరు చెప్పి? ఇప్పుడు మన మట్టి రాయే ఉంది, బంగారం ఉంది. మనం మట్టికి ఎటువంటి విలువ ఇవ్వట్లేదు. అది మనం లెక్క వేయట్లేదు కదా. అది రాయికి కొద్దిగా ఏదో విలువిస్తాం, ఎందుకంటే ఏదన్నా కట్టుకోవటానికి పునాదులకు వాటికో పనికి వస్తుందని చెప్పి. బంగారానికి ఇంకా ఎక్కువ విలువిస్తాం. ఇవన్నీ ఈ విలువలు అనే దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనకే మనం కల్పించింది. అది మన మనస్సు చెప్పుద్ది, ఇది మంచిదిరా, ఇది కాదురా, దీనికి ఇంత విలువ ఇవ్వాలి, దానికి అక్కర్లేదురా అని చెప్పి. సార్ మట్టికి కూడా మనం ఎందుకు విలువ ఇవ్వకూడదు సార్? పంట పండేది మట్టిలోనే కదా. అవును, కానీ అది పుష్కలంగా దొరుకుద్ది కాదు. మనకి ఎంత కావాలంటే అంత దొరుకుద్ది కాబట్టి మట్టికి. అదే ఇసుక అనగానే ఇసుక అంటే విలువ ఇస్తాం, ఎందుకంటే ఇవాళ రేపు ఇసుక వ్యాపారం అనేది కొన్ని వందల కోట్లలో జరుగుతుంది. నాకు ఫస్ట్ నేను సేలంలో డిఎంగా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. వాళ్ళు ఇసుక తోలుతారు లారీలు కొనుక్కుని. అది ఏదో మాట్లాడుతూ వ్యాపారం గురించి మెల్లగా చెప్తున్నాడు అనమాట. ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుంది దాంట్లో. అప్పుడుదా నాకు ఇసుక మీద అంత వ్యాపారం ఉంటుంది తెలియదు. ఏదో ఇసుక లారీలు వస్తాయి, ఏదో 4 టన్ను 100, 200, 300 చొప్పున ఏదో అమ్ముతారు వెళ్తారు అనేది తెలుసు. కానీ ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుందని తెలియదు. అది అతను చెప్తా ఉన్నాడు, ఆయన వ్యాపారం చేస్తాడు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, ఇన్ని కోట్ల రూపాయల టర్న్ రోజుకు ఉంటుందండి ఇసుకలో అని చెప్పేసి. అప్పుడు అర్థమైంది ఇసుక ఇంత వాల్యూ ఉంది అని చెప్పేసి. ఇవాళ ఇసుక వేలల్లోకి వెళ్ళిపోయింది టన్ను. అందుకని మట్టి అనేది అవునండి, అలాగే ఉందండి. ఇప్పుడు మీరు ఈ మధ్య ఇల్లు కట్టారు కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. మాకు నది పక్కనే ఉందండి, పక్కనే ఉన్న ఇసుక మేము కొనుక్కోవాల్సి వచ్చిందండి. మా పక్కనే ఉంది. ఈ పోలీసులు తోలుకొచ్చుకోవడానికి కుదరలేదు. తోలుకోలేదండి, అన్ని ఉంది తోలుకుంటా కొనుక్కోవాల్సిందే. కొండలు కట్టేస్తున్నారండి ఇప్పుడు. ఎక్కడ ఈ గోదావరి గట్టు పక్కన ఎక్కడ ఖాళీలు కొండలేండి మొత్తం. ఈ వ్యాపారస్తులకి కోట్లే మీరు అన్నట్టండి. కొండలు కట్టి బయటకి ఇప్పుడు గోదావరిలో వచ్చేస్తాయి కదా, మొత్తం తోడేసి బయట కొండలు కట్టేస్తున్నారండి ఆ ఇసుకనే. వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పోసేసుకుంటున్నారు, కుప్పలు కుప్పలు పోసేస్తారు. అసలు మామూలుగా లేదండి ఇక్కడ. అంత గుట్టలాగా పోస్తారు. పొలాలు చేలు కూడా పంట పండి చేలలో కూడా అలా పోసేస్తున్నారు. ఇంకా ఈ వాటికి కూడా బోల్డ్ అంత చిత్తేస్తున్నారటండి. అంతంత పంటలు వేసేస్తున్నారండి. మాకు ఇంకా అయ్యే కదండి దారిపడికి. అవును అవును అవును. సో వీటన్నిటికీ మనము వీటి విలువ అనేది మనం ఏమి ఇచ్చాము అనేది మన మనసే దానికి మనం ఇచ్చిన విలువే అది. దానికి ఇంత విలువ అనేది ఎవరు ఇచ్చామంటే మనమే ఇచ్చాం. కాబట్టి ఇది మనం వీటన్నిటికీ అన్నమాట.
మనకి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర బంగారం పెట్టినా బిస్కెట్ పెట్టినా వాడికి ఏం తేడా తెలియదు. అప్పటికి ఆ మనస్సు ఇంకా అది మనం కల్పితం కాల, కల్మషం కాల ఇంకా. మనం అందుకని చూడండి, అన్నప్రాసనప్పుడు పిల్లలకి పుస్తకాలు, నగలు, డబ్బులు ఇవన్నీ పెడతారు. వాళ్ళ ముందు ఏది ముట్టుకుంటాడని చూస్తుంటాం. అందరిలో అందరికీ ఉంటుంది అనుకుంటా ఇది. అవునండి అందరూ ఉంటదండి, అందరికీ ఉంటదండి. వాడు ఏది ముట్టుకుంటే అది డబ్బు ముట్టుకున్నాడు వీడు బాగా సంపాదిస్తాడు, లేకపోతే పుస్తకం ముట్టుకున్నాడు అంటే బాగా చదువుతాడు, అది ఆభరణాలు ముట్టుకున్నాడు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, వ్యాపారం ఉంటుందని. ఇది రకరకాలైనటువంటి మనం దానికి అర్థాలు మనం చెప్పుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మనమే కృషి, మనం సృష్టించినవి మనమే, వాటికి విలువలను ఇచ్చింది మనమే కాబట్టి వాటన్నిటిని కూడా మనం వదిలేసుకుంటే సమానంగా చూడొచ్చు అని చెప్పాను. ఒకటి. మూడవది ఆరూఢ స్థితి. ఈ ఉపాయాల్లో మనము సమానంగా ఎలా చూడాలి, ఈ మట్టి, రాయి, బంగారం అని చెప్పేదానికి ఇంకోటి మూడవది ఏంటంటే ఆరూఢ స్థితి. ఆరూఢ స్థితి అంటే మనం ఈ ఉచ్చ స్థితిని పొందిన వాడికి ఆత్మ అనేది ఒకటే, అదే సత్యము. మనకి దృశ్యం, కళ ఇవన్నీ మనకి ఉన్న వాళ్ళకి అందరికి ఒకటినే ఉంటుంది. కళ అనేది మనం ఏమంటాం, మిథ్య అంటే ఒక జరగనిది లేకపోతే ఆకారం లేనిది. అట్లా కళ అనేదానికి, దృశ్యం అనేదానికి కూడా అట్లాగే. అందుకని ఇవి లేనిటువంటి ప్రపంచాన్ని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏముంటుందండి ఇందులో. ఒకటి ఎక్కువ ఉండదు. కళ వచ్చింది, కళలో ఏముంటుంది, అన్ని రాజుగారికి వచ్చిన కళ అయినా మనకు వచ్చిన కళ అయినా అన్ని సమానమే కదా. అది ఆయనకి నిజం కాదు, ఇది మనకు నిజం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము సమానంగా స్వప్నంలో, కళ్ళు మనకి రాజైనా ఒకటే, ఏదైనా ఒకటే. కాబట్టి ఉత్తమ యోగి, యోగి అంటలేదు, ఉత్తమ యోగి. మనకి విద్యార్థి, ఉత్తమ విద్యార్థి అని మనం వేరు చేస్తాం. విద్యార్థులు అందరూ విద్యార్థులే. కొంచెం బాగా చదివాడు అంటే మంచి విద్యార్థి, ఇంకా బాగా చదివి ర్యాంకులు తెచ్చుకునేవాడు అంటే ఉత్తమ విద్యార్థి. అందులో ఆటల్లో, పాటల్లో, తర్వాత ఈ చదువులు, పరీక్షలు అన్నిట్లో బాగా మెడల్స్ వచ్చింది అనుకోండి, వాడు ఇంకా అత్యుత్తమ విద్యార్థి. ఈ లెవెల్స్ అన్ని మనమే కదా కల్పిస్తాము. ఆ విధంగా అనమాట. వీటన్నిటినీ వదిలేసి చదివిన వాడిని, చదవని వాడిని, సాధించే విలువలు ఉన్నదాన్ని, లేని దాన్ని కూడా మనం సమానంగా చూసుకోవాలన్నమాట. అట్లా చూసుకున్నప్పుడు మనకి ఇది మిథ్య అనేది అనుకున్నప్పుడు, మనకి ఎన్టీఆర్ గారు చెప్పేవాళ్ళు, ఈ కేంద్రం అంటే మిథ్య, రాష్ట్రమే ముఖ్యం అని చెప్పి ఆయన ఒకసారి ఇందిరాగాంధీతో మీటింగ్ లో ఉన్నప్పుడు, నువ్వేంటి మేము అందరం కలిస్తే నువ్వు కేంద్రం, లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు పో అన్నా. నువ్వు కేంద్రం అనేది మిథ్య, మేమందరం కలిసి నిన్ను స్థాపించాం, నువ్వు లేకపోతే ఈ వ్యవస్థే లేదు నీకు అని చెప్పని ఆయన ఒక మీటింగ్ లో ఇందిరాగాంధీతోనే వాదన పడ్డారు ఆయన. ఇవన్నీ కూడా అనమాట సమత్వము. ఇవన్నీ ఆత్మ ప్రాప్తికి మట్టి ఉపయోగపడదు, బంగారం ఉపయోగపడదు. మనం ఆత్మని చూడటానికి, ఆత్మ దర్శనానికి ఇలా చేసే ప్రయత్నానికి మనకి మట్టి ఉపయోగపడదు, బంగారం ఉపయోగపడదు కదా, ఏది ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా అనేవే. కాబట్టి ఈ విషయం కనుక, ఈ నిజం, ఈ వాస్తవాన్ని మనం తెలుసుకుంటే మనం ఇంక దేని వెనకాల పరిగెట్టం. మన యోగి యొక్క దృష్టిలో ఇవన్నీ, ఉత్తమ యోగి యొక్క దృష్టిలో ఇవన్నీ సమానమే అని చెప్పి, అందుకని మట్టి, రాయి, బంగారాన్ని పోలుస్తూ ఈ నాలుగిట్లో నుంచి మనం, ఈ మూడిట్లో నుంచి మనం ఎట్లా బయటికి రావాలి అనే దాని గురించి ఈ 4 ఉపాయాలు మళ్ళీ మనకి చెబుతున్నారు అనమాట. ఒకటి, ఈ మొత్తం అంతా ప్రకృతితో వచ్చింది కాబట్టి మనం దాని గురించి పట్టించుకోకర్లేదు. 2, ఈ వస్తువుల విలువ అనేది మనం కల్పించింది, దాని గురించి పట్టించుకోకర్లేదు. మిగిలిందంతా మిథ్య, మనం ఉన్నది ఒకటి వాస్తవం ఏంటంటే మన ఆత్మ దర్శనం అనుకున్నప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. అలాగే అన్ని మనం మన ఆత్మ దర్శనానికి, లేకపోతే భగవత్ సృష్టికి, మన పూజలకి, వాటికి మట్టి అయినా రాయి అయినా మనకు అడ్డం రాదు కాబట్టి, ఒకటే ఉపయోగపడదు కాబట్టి మనకి దాంతో కూడా ప్రయోజనం లేదు అనేటువంటి ఒక 4 రకాలైనటువంటి ఉపాయాలు మనం వీటిని సమదృష్టితో ఎలా చూడాలనే దానికి స్వామి మనకు 4 రకాలైనటువంటి వివరణలు ఇచ్చారు మనకి. అందుకని ఆరూఢ స్థితి, ఇవన్నీ ఈ 4 జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొందటం, నిర్వికారమై ఉండటం, ఇంద్రియాలను మనం జయించటం, తర్వాత ఈ వీటన్నిటిని సమానంగా చూడటం. ఈ 4 లక్షణాలు మనకి యోగికి, ఈ 4 లక్షణాలు ఉండటం వలన
వాడు పరిపక్వాన్ని, ఆ యోగి పూర్తిగా పూర్తి పండిన స్థితికి చేరుకున్నాడా లేదా అనే దాన్ని మనం గుర్తించవచ్చు ఈ నాలుగిటి వలన. అట్లాగే మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎంతవరకు ఏ స్థాయికి మనం ఎదిగాము అనేది కూడా ఈ నాలుగు రకాలైనటువంటి కొలతల్ని మనం మనకి అన్వయించుకుంటే మనకి తెలుస్తుంది. ఇది ఈ శ్లోకంలో మనకి ఈ 4 రకాలుగా, ఈ 4 లక్షణాలు ఎలా ఉండాలి, దీన్ని మనకి ఎంత అవసరము, మనం ఎంత విధంగా పాటించాలి, ఈ అన్నిటిని సమానంగా చూడటానికి మనం ఏమేమిటువంటి మనం మన అడుగులు వేయాలి అనేవన్నీ మనకి ఈ విషయమే చెప్పారనమాట. 7, 8 ఇవాళకి అయిపోయింది. 9వ శ్లోకం రేపు ఎల్లుండి చూ. థ్యాంక్ యూ సార్. క్లోజింగ్ ప్రేయర్ అండి. ఓకేనండి. యోగి సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ. ఎవరైనా యాడ్ చేస్తారండి? నేను ఒకసారి ఆయన దివీస్ లాబొరేటరీస్ మురళి గారి వాళ్ళ ఫాదర్ పోయారు, పోతే పలకరించడానికని వెళ్ళా. సారీ అండి ఫాదర్ పోయారని నేను ఏదో మామూలుగా మాట్లాడతాను. ఏముందండి ఇందులో, 94 ఏళ్ళు జీవితాన్ని అనుభవించాడు ఆయన, అన్నీ చూశాడు, అందరినీ చూశాడు, వెళ్ళిపోయాడు, ఇందులో బాధపడాల్సింది ఏం లేదండి అంట. వాళ్ళ ఫాదర్ పోయారని నేను పలకరించడానికి వెళ్తే ఆయన నాకు ఎదురు చెప్తున్నాడు. అది సమానంగా చూ. అదే సినిమా అది అలవైకుంఠపురం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు తగు మామూలుగా లెవెల్లో తీసుకుంటారు, ఏడవటాలు గొడవలు ఏం ఉండవు. ఆ ఇంటికి వచ్చి చెప్తాడు శర్మ, అంటే అర్జున్ తండ్రిగా వేసిన ఆయన, చూసావా అది ఫ్యామిలీ అంటే అట్లా ఉండాలి, పెద్ద పెద్ద వాళ్ళలో ఏడుపులు పెడబొబ్బులు ఏమి లేవు, ఎంత ధీరంగా ఎంత ఈక్వల్ గా ఎంత కూల్ గా తీసుకుందో అంత ఇదైనా కూడా అని చెప్పి చెబుతాడు. చూసారు ఒక డైలాగ్ గుర్తుందా? అవును సార్. సినిమా అయితే చూసాను సార్, ఆ డైలాగ్ గుర్తులేదు. అది అంటే సమానంగా ఎటువంటి వికారాలు లేకుండా ఏ పరిస్థితినైనా చూడటం అనేది అనమాట. కొంతమంది ఉంటారు, మనలోనే ఉంటారు, చేస్తుంటారు ఇవన్నీ. రకరకాల వాళ్ళు సహజమే కదా సార్. కొంతమంది ఎక్కువ రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది సమంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, అసలు రియాక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. పోయాడ్రా బాబు అని ఉంటారు. అంతేనండి. అంతే. కాకపోతే ఇప్పుడు తెలివితేటలు అప్పుడు ఉన్నంత ప్రేమలు లేకో తెలివితేటలు పెరిగో తక్కువే అయినాయండి, ఏడుపులు తుడుపులును. ఇంకెలా అయినా ఎప్పుడైనా పోవాలి కదా ఏదో ఒక రోజు అందరికి. అయితే ధనలక్ష్మి గారు, కాలం మారినా మనసు అనేది అవునండి. ఉంటది కదా ఖచ్చితంగా. అవునండి. ఇంకా తప్పదు మనసు లోపలికి తొంగి చూస్తే సంస్కారం అనేది ఖచ్చితంగా ఉంటది. ఇంకా తప్పదు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు అనేది కొంత. ఇవన్నీ దూరాలు అయిపోయేటప్పటికి అభిమానాలు అవన్నీ ఉన్నా కూడా చూపించుకునే అవకాశం కనపట్ల. దూరాలు అవటం కదా సార్, దూరం చేయటం, అంటే దూరం చేసుకుంటున్నాం. ఎవరి జీవితం వాళ్ళకి ముఖ్యం, ఆ జీవనం కోసం అని చెప్పి ఏదోరికి ఊళ్ళో చేసుకునేవాళ్ళు పక్క వీధిలో చేసుకున్నాడు, పక్క ఊర్లో చేసుకున్నాడు, పక్క దేశాలకి ఇంకా దూర దేశాలకి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళు అనుభవించాలి, మనం వాళ్ళని కాదంటానికి లేదు కదా. అవునండి. ఎక్కడున్నా సంతోషంగా ఉన్నామా లేదా అది అనేది మాత్రం ఎవరు సమాధానం చెప్పలేరు.
ఇప్పుడు నేను ఎక్కడెక్కడో చదివి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో చేసి ఒక చివరికి వచ్చి ఒక స్థలం దగ్గరికి వచ్చిన మనం ఆ మన పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, నా దగ్గరే ఉండాలి, నేనే చేయించాలి అని తప్పు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. కాదండి. అంతే, నేను రెక్కలు వచ్చే వరకే, పిల్లలు రెక్కలు వచ్చాక వదిలేయటమే. వదిలేయాల్సిందే. ఎవరిష్టం వాళ్ళది, ఎక్కడెక్కడ. అంతే. అంతే. రికార్డింగ్ అందుకే ఆపేనా? ఎవరి చెప్పండి. గురించి ఎవరి మీద ఎవరు ఆధారపడకుండా, ఆశలు పెట్టుకోకుండా, ఎవరి జీవితాన్ని వాళ్ళకి వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకొని హ్యాపీగా ఉండాలండి. ఇంకా అదే జీవితం. అంతే కదా. ఉన్నంత పూర్తిగా. రికార్డింగ్ ఆపేస్తా. అలాగే సార్.